మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఆల్కహాల్ల ఆక్సీకరణంలో మిగతా పద్ధతులను చూద్దాం. దీంట్లో ఒకటి నైట్రిక్ ఆమ్లంతో ఆక్సీకరణం. నైట్రిక్ ఆమ్లంతో ఆక్సీకరణం. నైట్రిక్ ఆమ్లం ఆల్డిహైడ్లను ఆక్సీకరణం చేస్తుంది. అట్లే టర్మినల్ ఆల్కహాల్ అంటే అణువులో చివరి కార్బన్ల పైన ఉన్నటువంటి ఆల్కహాల్లను ఆక్సీకరణం చేస్తుంది. టర్మినల్. ఓకేనా? ఉదాహరణకు ఇక్కడ ఒకటి తీసుకున్నాం. ఆల్డోజ్ చక్కెర ఇది. ఈ ఆల్డోజ్ చక్కెరను కనుక గమనిస్తే దీంట్లో ఫస్ట్ ఉన్నది ఆల్డిహైడ్, లాస్ట్కు కార్బన్ పైన ఉన్నది ఆల్కహాల్ గ్రూప్ ఉంది. మనకు ఆల్కహాల్లకు సంబంధించిన అంశం కాబట్టి ఈ ఆల్కహాల్ల ఈ ఆల్డోజ్ చక్కెరలో చివరి కార్బన్ పైనటువంటి ఓహెచ్ను సిఓఓహెచ్ గ్రూప్గా ఇది ఆక్సీకరణం చేస్తుంది. ఓకే, అంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ ఆమ్లం చక్కెరలో ఉండే అంత్య కార్బన్పై గల ఓహెచ్ గ్రూప్ను కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపుగా ఆక్సీకరణం చేస్తుంది. అదేవిధంగా ఇది గ్లూకోజ్లో కూడా చివరి కార్బన్ పైన ఉన్నటువంటి ఓహెచ్ గ్రూప్ను యాసిడ్ గ్రూప్గా మారుస్తుంది. అదే సమయంలో ఆల్డిహైడ్ను కూడా ఇది ఆక్సీకరిస్తుంది కాబట్టి దీన్ని గ్లూకారిక్ ఆమ్లము అని పిలుస్తాం. గ్లూకారిక్ ఆమ్లం. ఇది నైట్రిక్ ఆమ్లం యొక్క ఆక్సీకరణం. ఆ తర్వాత అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్ అనేది కూడా ఒక ఆక్సీకరణ కారకంగా పనిచేస్తుంది. అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్. దీంట్లో అల్యూమినియం మిడిల్లో ఉన్నది అల్యూమినియం. దీని నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఐసోప్రొపైల్ ఆల్కహాల్కి సంబంధించినటువంటి గ్రూపు. మొత్తం 3 గ్రూపులు అల్యూమినియంతో బంధితమై ఉంటాయి. ఐసోప్రొపైల్ ఆల్కహాల్కి సంబంధించినటువంటి గ్రూపు. దీన్ని అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్ అని పిలుస్తాం. ఈ అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్ సమక్షంలో ఆల్కహాల్లను ఆక్సీకరించడాన్ని ఓపెనార్ ఆక్సీకరణము అని పిలుస్తాం. అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్ సమక్షంలో ఆల్కహాల్లను, ప్రధానంగా సెకండరీ ఆల్కహాల్లను ఎక్కువగా ఈ చర్యలో మనం ఆక్సీకరణం చేస్తాం. సెకండరీ ఆల్కహాల్లను ఆక్సీకరణం చేస్తాం. ఈ చర్యలో ఎసిటోన్ పదార్థాన్ని కూడా విస్తృతంగా వాడతాం. ఈ చర్యలో సెకండరీ ఆల్కహాలు కీటోన్ సమూహంగా లేదా కార్బోనైల్ పదార్థంగా మారుతుంది. ఇదే ఓపెనార్ ఆక్సీకరణం. అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్ సమక్షంలో సెకండరీ ఆల్కహాల్లను, ఉదాహరణకు ఇక్కడ మనం ఒక సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నాం. సెకండరీ ఆల్కహాల్ను, ఇది సాధారణ సమీకరణం, ఒక కీటోన్గా మార్చడమే ఓపెనార్ ఆక్సీకరణం. ఈ చర్యలో ఇది ఎసిటోన్ CH3C డబుల్ బాండ్ O CH3 అనేది ఎసిటోన్ అయితే ఇది ఒక సెకండరీ ఆల్కహాల్. ఇది అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్ను సంక్షిప్తంగా ఈ విధంగా రాయొచ్చు. అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్ హీట్ చేస్తే దీంట్లో మనం తీసుకున్న సెకండరీ ఆల్కహాల్ ఆక్సీకరణం చెంది కీటోన్గా మారింది. అదే మనం తీసుకున్న ఎసిటోను మళ్ళీ ఐసోప్రొపైల్ ఆల్కహాల్గా మారుతుంది. అంటే ఆల్కహాల్ ఏమైంది? ఆల్కహాలు కార్బోనైల్ పదార్థంగా ఆక్సీకరణం చెందింది. దీన్నే ఓపెనార్ ఆక్సీకరణము అంటాం. ఓకే, దీని చర్యా విధానాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది దీని చర్యా విధానం. దీంట్లో కొన్ని దశలను మనం చూడొచ్చు. మొదటి దశలో మనం తీసుకున్న సెకండరీ ఆల్కహాల్ అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్లోని ఒక ఐసోప్రొపాక్సైడ్ భాగంలోని
అల్యూమినియం ఆక్సిజన్ బంధం ఐసోప్రొపాక్సైడ్లోని ఆక్సిజన్ వైపు వెళ్తుంది. వెళ్ళడం వల్ల అల్యూమినియం దగ్గర ఆల్కహాల్లోని ఆక్సిజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంట వచ్చి కలుస్తుంది. కలిసి ఇది 1వ భాగం, 2వ భాగం, ఇది 3వ భాగం ఏర్పడింది. ఏం జరిగింది? సెకండరీ ఆల్కహాల్లోని ఆక్సిజన్ పైన గల ఎలక్ట్రాన్ జంట అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్లోని అల్యూమినియంతో బంధాన్ని ఏర్పరచడం ద్వారా ఒక ఐసోప్రొపాక్సైడ్ భాగము బంధాన్ని తీసుకొని రుణావేశ భాగంగా ఏర్పడుతుంది. ఇది మొదటి దశ. 2వ దశలో ఏం జరుగుతుందంటే వేరుపడినటువంటి ఐసోప్రొపాక్సైడ్ భాగం ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న సెకండరీ ఆల్కహాల్లోని H+ను OH బంధంలోని H+ను స్వీకరించి ఐసోప్రొపైల్ ఆల్కహాల్గా మారుతుంది. ఫలితంగా ఆక్సిజన్ పైన ఏర్పడినటువంటి ధనావేశం న్యూట్రల్ అయిపోతుంది. ఇది 5వ స్టెప్. అంటే తీసుకున్న అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్లోని ఒక ఐసోప్రొపాక్సైడ్ రుణావేశ భాగము ఐసోప్రొపైల్ ఆల్కహాల్గా మారింది. తర్వాత ఇది 5 అనుకుంటే ఇది 6. తర్వాత దశలో ఇది ఎసిటోన్ అంటే చర్యలో ఉన్నటువంటి ఎసిటోన్లోని ఆక్సిజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంటను మళ్ళీ అల్యూమినియం స్వీకరించి ఈ విధంగా చూడండి ఎట్లా జరుగుతుంది. అల్యూమినియం స్వీకరించి అల్యూమినియంతో ఆక్సిజన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి పరివర్తన స్థితి. ఈ పక్కలో ఏర్పడినటువంటి దీన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఓకే, దీంట్లో ఏం జరుగుతుంది చూడండి. అల్యూమినియం ఎసిటోన్లోని ఆక్సిజన్ మధ్య ఉన్నటువంటి బంధం ఏమవుతుంది? బంధం బలపడ్డప్పుడు ఆక్సిజన్ పైన ధనావేశం ఏర్పడుతుంది కదా. ఆక్సిజన్ పైన ధనావేశం, ఆ ధనావేశాన్ని తటస్థం చేయడం కొరకు ఎసిటోన్లోని పైబంధం వెళ్తుంది. వెళ్ళి ఆ బంధాన్ని పటిష్టం చేస్తుంది. అది ఇంకా ఇక్కడ చూడండి, ఎసిటోన్లోని పైబంధం ఆక్సిజన్ వైపు వెళ్ళి అల్యూమినియం ఆక్సిజన్ మధ్య ఉన్న బంధాన్ని అది పటిష్టం చేసి అదే సమయంలో అల్యూమినియం ఆక్సిజన్ మధ్య ఇక్కడ బంధం ఏర్పడింది కదా, ఇది ఆ R1 R2 అంటే మనం తీసుకున్న ఐసోప్రొపైల్ ఆల్కహాల్లోనే ఆక్సిజన్కు అల్యూమినియంకు మధ్య ఉన్నటువంటి బంధం విడిపోయి అదే సమయంలో ఐసోప్రొపైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి ఈ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ వచ్చి ఎసిటోన్లోని కార్బన్ C+O కార్బన్కి వచ్చి బంధితం అవుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి వరుసగా జరగడం వల్ల ఈ 2 పదార్థాలు ఏర్పడతాయి. చూడండి, మొదట ఏం జరుగుతుంది అంటే మనం తీసుకున్న చర్యలో ఉన్న ఎసిటోన్లోని ఆక్సిజన్కు అల్యూమినియం మధ్య బంధం ఏర్పడుతుంది. ఆ అణువు బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా అల్యూమినియం ఐసోప్రొపైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్కు ఉన్నటువంటి బంధం విడిపోయి రివర్స్ వచ్చేస్తుంది. R1 R2 రివర్స్ వచ్చేసి ఈ పదార్థం ఏర్పడుతుంది. ఐసోప్రొపైల్ ఆల్కహాల్లో ఉన్న కార్బన్కు ఉన్నటువంటి హైడ్రోజన్ వచ్చేసి ఎసిటోన్కు కలిసి దీన్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఈ 10th పదార్థం ఏర్పడుతుంది. అంటే మనం తీసుకున్న ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఏమైంది? చివరికి కీటోన్గా మారిపోయింది. అది కీటోన్గా మారింది. ఈ విధంగా చర్య జరుగుతుంది. ఈ అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్కి సంబంధించినటువంటి ఈ భాగము జల విశ్లేషణ చెంది మళ్ళీ ఐసోప్రొపైల్ ఆల్కహాల్గా మారుతుంది. ఇది కొంత సంక్లిష్టత కలిగినటువంటి మెకానిజం. సింపుల్గా చెప్పాలంటే అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్లోని ఒక ఐసోప్రొపాక్సైడ్ గ్రూపు రుణావేశ భాగంగా విడిపోయి మిగతా భాగంలోని అల్యూమినియం ఐసోప్రొపైల్ ఆల్కహాల్లోని ఆక్సిజన్తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది.
ఏర్పరచుకున్న తర్వాత ఐసోప్రొపైల్ ఆల్కహాల్లోని ఓహెచ్ ఆల్కహాల్ గ్రూప్లోని హైడ్రోజన్ వచ్చి విడిపోయిన రుణావేశ భాగంతో కలిసి ఐసోప్రొపైల్ ఆల్కహాల్గా విడిపోతుంది. అదేవిధంగా ఆ హైడ్రోజన్కు ఉన్నటువంటి బంధం ఆక్సిజన్ పైన ఏర్పడినటువంటి ధనావేశాన్ని తటస్థం చేస్తుంది. ఆ తర్వాత దశలో ఈ ఆల్కహాల్ భాగం వచ్చేసి ఎసిటోన్లోని ఆక్సిజన్ గల ఎలక్ట్రాన్ జంటను స్వీకరించి దాంతో బంధాన్ని ఏర్పరిచి ఎసిటోన్లో ఉన్నటువంటి పైబంధం ఆక్సిజన్ అల్యూమినియం మధ్య ఏర్పరచుకొని అదేవిధంగా మనం తీసుకున్నటువంటి R1 R2 గ్రూపులు కలిగిన ఆల్కహాల్ ఏం చేస్తుంది, అల్యూమినియం ఆక్సిజన్ మధ్య ఉన్నటువంటి బంధం విడిపోయి ఇది కీటోన్గా మారుతుంది. ఇది స్థూలంగా దీని చర్య విధానం. ఇది ఓపెనార్ ఆక్సీకరణ చర్య. తర్వాత ఇవి ఇంతవరకు మనం చదువుకున్నది ఆల్కహాల్ల యొక్క ఆక్సీకరణ చర్యలు. ఆ తర్వాత ఎస్టరిఫికేషన్ చర్య. ఎస్టరిఫికేషన్ అంటే ఎస్టర్ ఏర్పడే చర్య. మరి ఎస్టర్ ఎట్లా ఏర్పడుతుంది అంటే ఒక కార్బాక్సిలిక్ ఆమ్ల అణువు ఆల్కహాల్ అణువుతో కలిస్తే ఎస్టర్ అనేది ఏర్పడుతుంది. ఒక కార్బాక్సిలిక్ ఆమ్ల అణువు ఆల్కహాల్ అణువుతో కలిసి ఎస్టర్ను ఏర్పరుస్తుంది. కార్బాక్సిలిక్ ఆమ్ల అణువు ఆల్కహాల్ అణువుతో కలిసి ఎస్టర్గా మారుతుంది. ఇది ఆమ్ల సమక్షంలో జరిగే చర్య. ఓకేనా, ఇది ఆమ్ల సమక్షంలో జరిగే చర్య. ఈ ఎస్టర్తో పాటు నీటి అణువు కూడా ఏర్పడుతుంది. ఎస్టర్తో పాటు నీటి అణువు కూడా ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్లంలో ఉన్న OH గ్రూపు, ఆల్కహాల్లో ఉన్న H, ఇవి రెండు కలిసి H2Oగా మారుతాయి. ఇదే H2Oతో మళ్ళీ ఏర్పడ్డ ఎస్టరు వెనుకకు చర్య జరిపి కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఆల్కహాల్ను ఏర్పరిచే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని ఎస్టర్ జల విశ్లేషణ చర్య అంటాం. చర్య. ఆమ్ల సమక్షంలో కార్బాక్సిలిక్ ఆమ్లాను ఆల్కహాల్తో కలిసి ఎస్టర్ను ఏర్పరచడము ఎస్టరిఫికేషన్ చర్య. అదే ఎస్టర్ను నీటితో చర్య జరిపించి వెనుకకు కార్బాక్సిలిక్ ఆమ్లానికి ఆల్కహాల్ను తయారు చేయడం అనేది ఎస్టర్ యొక్క జల విశ్లేషణ చర్య. ఇది ఎస్టరిఫికేషన్ చర్య. దీని చర్యా విధానాన్ని కనుక పరిశీలిస్తే మొదట కార్బాక్సిలిక్ ఆమ్లం, ఈ చర్య ఆమ్ల సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఆమ్లం అంటే ఏంటి, H+. ఆ H+తో కార్బాక్సిలిక్ ఆమ్లము చర్య జరిపి కార్బాక్సిలిక్ ఆమ్లంలోని C+Oలోని ఎలక్ట్రాన్ జంట H+తో బంధాన్ని ఏర్పరుస్తుంది. ఫలితంగా కార్బాక్సిలిక్ ఆమ్లంలోని C+Oకు ప్లస్ ఆవేశం వస్తుంది. తర్వాత దశలో ఏం జరుగుతుంది అంటే ఈ C+Oలోని పైబంధం ఆక్సిజన్ వైపు కదిలి ఆక్సిజన్ యొక్క ధనావేశాన్ని పూర్తిగా పోగొడుతుంది. అదే సమయంలో కార్బన్ పైన ధనావేశం ఏర్పడుతుంది కాబట్టి ఆ ధనావేశ కార్బన్తో మనం చర్యలో ఆల్కహాల్ను తీసుకోవాలి కాబట్టి ఆల్కహాల్ అణువు యొక్క ఆక్సిజన్ వచ్చి బంధాన్ని ఏర్పరుస్తుంది. తనకున్న ఎలక్ట్రాన్ జంటను కార్బన్కి ఇచ్చేసి కార్బాక్సిలిక్ ఆమ్ల కార్బన్కి ఇచ్చేసి ఈ విధంగా బంధాన్ని ఏర్పరిచింది కదా. ఇదే తర్వాత దశలో ఏం జరుగుతుంది అంటే ఆల్కహాల్లో ఉన్నటువంటి ఎరుపు రంగులో ఉన్నట్టు చూపిస్తున్నాం చూడండి. ఆల్కహాల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ H+ రూపంలో, కార్బాక్సిలిక్ ఆమ్లంలో ఉన్నటువంటి H+ రూపంలో కార్బాక్సిలిక్ ఆమ్లంలో ఉన్నటువంటి OH గ్రూప్ కలిస్తే ఆల్కహాల్లోని ఆక్సిజన్ హైడ్రోజన్ బంధం ఆక్సిజన్ వైపు వెళ్ళి దాని ధనావేశాన్ని పోగొడుతుంది. అప్పుడు ఇది ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ RC, ఈ ఫస్ట్ది RC ఇక్కడ చేయడం వల్ల ఈ హైడ్రోజన్ పోయి OHతో కలిసి ఈ విధంగా OH2ను ఏర్పరుస్తుంది. తర్వాత దశలో ఆక్సిజన్ పైన ధనావేశం ఏర్పడుతుంది కాబట్టి ధనావేశం తగ్గించడం కొరకు
కార్బన్ ఆక్సిజన్ మధ్య ఉన్నటువంటి బంధం అటు వెళ్ళి ఈ OH2 అనేది H2Oగా విడిపోతుంది. ఓకేనా? ఆ సమయంలోనే ఈ ఆక్సిజన్ పైనటువంటి ఎలక్ట్రాన్ జంట తిరిగి వెనక్కొచ్చి డబుల్ బాండ్‌ని ఏర్పరుస్తుంది. మొదట కదిలింది కదా అటువైపు, అది పోయి మళ్ళీ తిరిగి వెనక్కొస్తుంది. ఆక్సిజన్ పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంట అక్కడికొచ్చి డబుల్ బాండ్‌ని ఏర్పరుస్తుంది. ఆక్సిజన్ పైన ధనావేశం ఏర్పడుతుంది. ఆ ధనావేశమే పోవడం కొరకు ఏం చేస్తుంది అంటే అది ఆక్సిజన్, హైడ్రోజన్ మధ్య ఉన్నటువంటి బంధాన్ని తన వైపు తీసుకుంటే ఆ హైడ్రోజన్ H+ రూపంలో బయటకొస్తుంది. ఈ విధంగా మనకు చివరికి ఏర్పడేది ఏంది? RC డబుల్ బాండ్ OR. RC డబుల్ బాండ్ OR. అంటే మొదటి దశలో మనం ప్రోటోనేషన్ చేసినాం. అంటే కార్బాక్సిలిక్ ఆమ్లానికి H+ని కలిపినాం. చివరి దశలో ఆ H+ తిరిగి విడిపోయి బయటకు వస్తుంది. అంటే ఇదొక ఆమ్ల ఉత్ప్రేరణ చర్య. అంటే ఆమ్లం సమక్షంలో జరిగే చర్య. ఆమ్లం అంటే H+ దీనికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇది ఎస్టరిఫికేషన్ చర్య. ఓకే, రైట్. ఇది ఎస్టరిఫికేషన్ చర్య విధానం. తర్వాత ఫీనాల్స్. ఇంతవరకు ఆల్కహాల్, ఎలిఫాటిక్ ఆల్కహాల్ అయిపోయినాయి. తర్వాత ఫీనాల్స్. ఫీనాల్ అంటే బెంజిన్ వలయం పైన OH గ్రూప్ ఉన్నటువంటి అణువునే ఫీనోల్ అని పిలుస్తాం. ఫీనోల్ను తయారు చేయడానికి మనకు ప్రధానంగా 3 పద్ధతులను వాడచ్చు. ఒకటి ఐసోప్రొపైల్ బెంజిన్, దీన్ని క్యుమీన్ అంటాం. ఐసోప్రొపైల్ బెంజిన్ అంటే దీనినే క్యుమీన్ అంటారు. ఈ క్యుమీన్ను గాలి సమక్షంలో ఆక్సీకరణం చేస్తే ఈ O2 ఉంది కదా, O2 ఐసోప్రొపైల్ గ్రూప్లోని కార్బన్, హైడ్రోజన్ మధ్య ఈ విధంగా కలుస్తుంది. కలిసి క్యుమీన్ హైడ్రోపెరాక్సైడ్ని ఏర్పరుస్తుంది. క్యుమీన్ హైడ్రోపెరాక్సైడ్ అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ మాదిరిగా ఉంది చూడండి. ఇది మొత్తం ఇంకో H అంటే H2 అవుతుంది. O2 అంటే క్యుమీన్తో హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. అందుకే దీన్ని క్యుమీన్ హైడ్రోపెరాక్సైడ్ అని పిలుస్తాం. అయితే ఈ క్యుమీన్ హైడ్రోపెరాక్సైడ్ ఏర్పడిన తర్వాత దీనిని ఆమ్లం సమక్షంలో జల విశ్లేషణ చేస్తే అప్పుడు ఫీనోల్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఫీనోల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ డయాజోనియం లవణాలు అని ఉంటాయి. ఈ డయాజోనియం లవణాలు ఎలా ఏర్పడతాయి అంటే ఎనిలిన్ను సోడియం నైట్రైట్ NaNO2 మరియు HCl సమక్షంలో 0 to 5 degrees సెంటీగ్రేడ్ వద్ద, అంటే అతి శీతల పరిస్థితుల్లో కనుక ఎనిలిన్ను సోడియం నైట్రైట్ మరియు HCl సమక్షంలో గనక చర్య జరిపిస్తే అప్పుడు బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అనే లవణం ఏర్పడుతుంది. బెంజిన్ డైజోనియం క్లోరైడ్, తెల్లని లవణాలు ఏర్పడతాయి. ఓకేనా? 0 to 5 degrees సెంటీగ్రేడ్ వద్ద ఎనిలిన్ను సోడియం నైట్రైట్ మరియు HCl సమక్షంలో చర్య జరిపిస్తే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ను నీటి ఆవిరి సమక్షంలో చర్య జరిపిస్తే ఫీనోల్ అనేది ఏర్పడుతుంది. ఫీనోల్. ఓకే, నెక్స్ట్ బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లం నుండి కూడా దీన్ని తయారు చేయొచ్చు. బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లము అంటే ఇది బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లం. ఈ బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లంను విలీన సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపిస్తే సోడియం బెంజో సల్ఫేట్ అనేది ఏర్పడుతుంది. సోడియం బెంజో సల్ఫేట్.
ఈ సోడియం బెంజోసల్ఫేట్ లేదా బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లం యొక్క సోడియం లవణం దీనిని తిరిగి క్షారం సమక్షంలో 350 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్య జరిపిస్తే అది సోడియం ఫినాక్సైడ్గా మారుతుంది. సోడియం ఫినాక్సైడ్గా మారుతుంది. సోడియం ఫినాక్సైడ్ను ఆమ్లం సమక్షంలో H3O+ అంటే దాంట్లో H+ ఉంటుంది, H2O ఉంటుంది. కాబట్టి ఇది ఆమ్లం సమక్షంలో జరిగే జల విశ్లేషణ. ఈ ఆమ్లం సమక్షంలో జల విశ్లేషణను కనుక చేస్తే ఈ సోడియం ఫినాక్సైడ్ లవణం ఫీనాల్గా మారుతుంది. సోడియం ఫినాక్సైడ్ లవణం ఫీనోల్గా మారుతుంది. ఓకేనా? అది ఫీనోల్ తయారీ పద్ధతులు. నెక్స్ట్ ఫీనోల్ యొక్క ధర్మాలను పరిశీలిస్తే ఫీనోల్కు ఆమ్ల స్వభావం ఉంటుంది. ఆమ్లము అంటే H+ను విడుదల చేసే పదార్థం. H+ను విడుదల చేసే పదార్థం. ఫీనోల్ రసాయన చర్యలో పాల్గొన్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అది H+ను విడుదల చేసి ఫినాక్సైడ్ అయాన్ను ఏర్పరుస్తుంది. ఫినాక్సైడ్ అయాన్ను ఏర్పరుస్తుంది. అయితే ఈ ఫినాక్సైడ్ అయాన్ దీన్ని అనయాన్ అన్నాం. ఈ కింద రెజొనెన్స్ రూపాలు ఉన్నాయి చూడండి. ఫినాక్సైడ్ అయాన్లో ఆక్సిజన్ పైన ఉన్నటువంటి రుణావేశం బెంజిన్ వలయంలోకి మైగ్రేట్ చెందితే, బెంజిన్ వలయంలోకి మైగ్రేట్ చేస్తే వలయంలో ఉన్న పైబంధం దాని పక్క కార్బన్కి వచ్చి ఇక్కడ రుణావేశాన్ని ఏర్పరుస్తుంది. ఆ రుణావేశం మళ్ళీ వలయంలోకి పోతే ప్యారా స్థానంలో మళ్ళీ రుణావేశం ఏర్పడుతుంది. ఆ రుణావేశం మళ్ళీ వలయంలోకి పోయి ఈ విధంగా పైబంధాన్ని ఏర్పరిస్తే ఆర్దో స్థానంలో రుణావేశం ఏర్పడుతుంది. ఆర్దో స్థానంలో రుణావేశం ఏర్పడుతుంది. ఆ రుణావేశం మళ్ళీ వలయంలోకి విస్తరిస్తే పైబంధం రిటర్న్ పోతే ఏమవుతుంది? ఆక్సిజన్ పైన రుణావేశం ఏర్పడుతుంది. అంటే ఏర్పడినటువంటి ఫినాక్సైడ్ అయాన్కు ఇలాంటి రెజోనెన్స్ రూపాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి రెజోనెన్స్ రూపాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెజోనెన్స్ రూపాల వల్ల ఫినాక్సైడ్ అయాన్కు స్థిరత్వం అనేది వస్తుంది. కాబట్టి ఫీనోల్ ఏం చేస్తుంది? ఎప్పటికీ క్షారం సమక్షంలో కానీ లేదా H+ను స్వీకరించే పదార్థాల సమక్షంలో కానీ అది OH గ్రూప్ నుంచి H+ను కోల్పోయి ఫినాక్సైడ్ అయాన్ను ఏర్పరుస్తుంది. ఫినాక్సైడ్ అయాన్ను ఏర్పరుస్తుంది. ఓకేనా? అది రెజొనెన్స్ ద్వారా స్థిరత్వాన్ని పొందుతుంది కాబట్టి ఫీనోల్ ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఫీనోల్లో ఉండే ఆక్సిజన్ పైన 2 ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. ఫీనోల్లో ఉండే ఆక్సిజన్ పైన 2 ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్ జంటల్లో ఒకటి వలయంలోకి విస్తరించడం వల్ల కూడా దానికి బెంజిన్ వలయానికి కొన్ని రెజొనెన్స్ రూపాలు ఇంతకుముందు ఏర్పడినట్టే ఏర్పడే అవకాశాలు అనేవి ఉన్నాయి. అంటే ఫీనోల్ రూపంలో ఉన్నప్పుడు కూడా దానికి ఈ విధంగా రెజొనెన్స్ రూపాలు ఏర్పడే అవకాశం ఉంది. H+ని ఇవ్వకున్నా, హైడ్రోజన్ H+ రూపంలో ఇవ్వకున్నా ఇలాంటి రెజొనెన్స్ రూపాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. కానీ ఈ రెజొనెన్స్ రూపాల్లో ఆక్సిజన్ పైన ధనావేశం ఏర్పడుతుంది. రెజొనెన్స్ నియమాల ప్రకారము రెజొనెన్స్ రూపాల్లో అధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం పైన ఎప్పటికీ ధనావేశం ఏర్పడద్దు. ఒకవేళ ఏర్పడితే గనక అవి అస్థిరమైన రూపాలుగా వాటిని పరిగణించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫీనోలు హైడ్రోజన్ను H+ రూపంలో కోల్పోకుండా కూడా రెజొనెన్స్ రూపాలను ఇవ్వవచ్చు. కానీ వాటిలో ఆక్సిజన్ పైన అధిక రుణ విద్యుదాత్మకత గల ఆక్సిజన్ పైన రుణావేశానికి బదులు ధనావేశం ఏర్పడుతుంది. కాబట్టి వాటి స్థిరత్వం తక్కువ. కాబట్టి ఫీనోల్ ఏం చేస్తుంది? ఒక H+ను కోల్పోయి సోడియం ఫినాక్సైడ్ అయాన్ను ఏర్పరిచి ఆమ్లంగా పిలువబడి
ఆ ఫినాక్సైడ్ అయాను ఏర్పరిచే రెజోనెన్స్ రూపాల వల్ల స్థిరత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఫీనోల్ ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శించవచ్చు. ఫినాక్సైడ్ అయాను రెజోనెన్స్ రూపాలను పరిశీలిస్తే వాటిలో ఆక్సిజన్ పైన రుణావేశం ఏర్పడుతుంది. ఆక్సిజన్ పైన ఏర్పడిన ఆవేశం ఏంటి? రుణావేశం. రుణావేశం ఏర్పడ్డ రెజోనెన్స్ రూపాలు, ఆక్సిజన్ పైన రుణావేశం ఏర్పడ్డ రెజోనెన్స్ రూపాలు స్థిరమైనటువంటి రూపాలు. స్థిరమైన రూపాలు కాబట్టి ఫీనాల్ ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తుంది అని మనం చెప్పవచ్చు. ఇది ఫీనోల్ యొక్క ఆమ్ల స్వభావం. తర్వాత ఫీనోల్ యొక్క వివిధ రెజోనెన్స్ రూపాలను కనుక మనం పరిశీలిస్తే, ఫీనోల్ రెజోనెన్స్ రూపాలను చూస్తే, లేదా ఫీనోల్ యొక్క రియాక్షన్స్ చర్యలను కనుక చూస్తే, చూడండి, ఫీనోల్ను నైట్రేషన్ చేస్తే HNO3 సమక్షంలో HNO3 మరియు ఎసిటిక్ ఆమ్లం సమక్షంలో నైట్రేషన్ చేస్తే OH గ్రూప్ ఒక ఆర్థో పారా డైరెక్టర్. OH గ్రూప్ ఒక వలయ ఉత్తేజిత సమూహం. వలయ ఉత్తేజిత సమూహం. దీనివల్ల ఆర్థో పారా, ఆర్థో స్థానంలో కానీ పారా స్థానంలో కానీ రెండవసారి వచ్చే ఎలక్ట్రోఫైలు చేరుతుంది. దీన్నే వలయం యొక్క స్థాన నిర్దేశకత, బెంజిన్ వలయం యొక్క స్థాన నిర్దేశకత అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఫీనోల్లో OH గ్రూపు వలయ ఉత్తేజిత సమూహం కాబట్టి నైట్రేషన్ చేసినప్పుడు వచ్చే నైట్రో గ్రూపు ఆర్థో స్థానంలో కానీ పారా స్థానంలో కానీ చేరడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫీనోల్ యొక్క నైట్రేషన్ చర్య. నెక్స్ట్, ఫీనోల్ను బ్రోమినేషన్ చేస్తే, అంటే బ్రోమిన్తో గనక మనం చర్య జరిపిస్తే, ఇక్కడ కూడా OH గ్రూపు ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూపు కాబట్టి చేరేటటువంటి బ్రోమిన్ ఎలక్ట్రోఫైల్లో ఒకటి ఆర్థో, ఇంకొకటి పారా, ఇంకొకటి ఆర్థో స్థానాల్లో చేరుతారు. దీన్ని 2,4,6 ట్రైబ్రోమో ఫీనోల్ అని పిలుస్తాం. 2,4,6 ట్రైబ్రోమో ఫీనోల్ అంటాం. ఇది ఏర్పడుతుంది. ఇది ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చర్య. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చర్యలో కూడా ఫీనోల్ పాల్గొంటుంది. దీనివల్ల ఏమవుతుంది? అల్యూమినియం క్లోరైడ్ సమక్షంలో ఫీనోల్ను ఇథైల్ క్లోరైడ్తో చర్య జరిపిస్తే దీంట్లో కూడా ఇథైల్ గ్రూప్ ఒక ఎలక్ట్రోఫైల్. ఫీనోల్లో ఉండే OH ఆర్థో పారా డైరెక్టర్ కాబట్టి ఇథైల్ గ్రూప్ వచ్చి పారా స్థానంలో అయినా చేరవచ్చు, ఆర్థో స్థానంలో అయినా చేరవచ్చు. కానీ పారా స్థానంలో చేరితే వచ్చే స్థిరత్వం ఎక్కువ. కాబట్టి పారా స్థానంలో చేరిన ఉత్పన్నమే ఎక్కువగా ఏర్పడుతుంది. అందుకే దాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదే ఫీనోల్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపిస్తే సేమ్ ఇలాంటిదే. సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపిస్తే దాన్ని సల్ఫోనేషన్ అని పిలుస్తాం. దాన్ని సల్ఫోనేషన్ అంటాం. సల్ఫోనేషన్ చేసినప్పుడు సల్ఫోనిక్ ఆమ్ల గ్రూపు SO3H గ్రూపు ఫీనోల్లో ఉండే పారా స్థానంలో చేరే అవకాశం అనేది ఉంటుంది. పారా స్థానంలో చేరే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఫీనోల్ అల్యూమినియం క్లోరైడ్ సమక్షంలో ఎసైలేషన్ అంటే CH3CH2CO గ్రూపును ప్రవేశపెడితే అది కూడా పారా స్థానంలోనే చేరుతుంది. దీన్ని ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ చర్య అని పిలుస్తాం. ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ చర్య. తర్వాత ఇదే విధంగా దీన్ని ప్రొపనాయిల్ క్లోరైడ్ అంటాం.
ఈ ప్రొపనైల్ క్లోరైడ్తో కనుక చర్య జరిపిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫీనోల్లో ఉండే ఆక్సిజన్కు ఉన్న హైడ్రోజన్ ప్రొపనాయిల్ క్లోరైడ్లో ఉండే క్లోరిన్ రెండు పోయి HCl రూపంలో పోయి ఈ ప్రొపనాయిల్ గ్రూపు ఇక్కడ వచ్చి జరుగుతుంది. దీన్ని మనం ఒక ఎస్టర్గా చెప్పచ్చు. ఓకేనా? ఆల్కైల్ ఫినైల్ ఇథైల్ ఎస్టర్, ఇథైల్ ఫినైల్ ఎస్టర్, ఒక ఎస్టర్ పదార్థం అనేది ఏర్పడుతుంది. ఎస్టర్ చూడండి, COO గ్రూప్ ఉంటే ఎస్టర్, ఇటువైపు ఒక ఆల్కైల్ గ్రూప్, ఇటువైపు ఒక ఫినైల్ గ్రూప్, అంటే ఫినైల్ ఇథైల్ ఎస్టర్, ఫినైల్ ఇథైల్ ఎస్టర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫీనోలు సోడియం లోహం సమక్షంలో బెంజైల్ క్లోరైడ్తో చర్య జరిపితే, ఇది బెంజైల్ గ్రూప్ CH2Cl, బెంజైల్ క్లోరైడ్తో చర్య జరిపితే ఫీనోల్లో ఉండే OH పోయి ఈ క్లోరిన్ రెండు పోయి ఫీనోల్లో ఉండే బెంజైల్ క్లోరైడ్లో ఉండే క్లోరిన్ పోయి రెండు ఈ విధంగా కనెక్ట్ అవుతాయి. దీన్నే ఈథర్ అని చెప్తాం. దీన్నే ఈథర్, ఫినైల్ బెంజైల్ ఈథర్. ఇదొక విలియమ్సన్ సంశ్లేషణానికి ఉదాహరణ. విలియమ్సన్ సంశ్లేషణానికి ఇదొక ఉదాహరణ. ఈ విధంగా ఫీనోల్ రకరకాల రసాయన చర్యల్లో పాల్గొంటుంది. నెక్స్ట్ హైడ్రోజన్ బ్రోమైడ్తో చర్య. ఓకే, హైడ్రోజన్ బ్రోమైడ్తో దీనికి ఎలాంటి చర్య అనేది ఉండదు. ఇది ఫీనోల్ యొక్క చర్యలు. ఓకే రైట్, ఇది ఫీనోల్కి సంబంధించిన కొన్ని రసాయన చర్యలు. మిగిలింది తర్వాతి క్లాస్లో చూద్దాం. ఇంతవరకు ఆల్కహాల్ ఆక్సిడేషన్ చర్యలను చూడడం జరిగింది, ఫీనోల్ యొక్క కొన్ని ధర్మాలు.